ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. కొరియోగ్రాఫర్ అంటే చెప్పాలంటే సెట్లోకి రాగానే ఫస్ట్ గురు అంటారు. ప్రతి హీరోయిన్ ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కానీ నమస్కరించి కానీ మూమెంట్ ఏంటి చెప్పండి మాస్టర్ అంటారు. కొంతమంది హీరోస్ కొంత స్టార్డమ్ వచ్చిన తర్వాత అంత కేర్ కూడా చేయలేదని కొంతమంది కొరియోగ్రాఫర్స్ కూడా చెప్పారు. ఏంటి ఇప్పుడు మీకు నమస్కారం పెట్టాలా అంటే అడిగి స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా మీ కెరీర్లో ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగాయి మాస్టర్? ఎనీ ఎక్స్పీరియన్స్, బ్యాడ్ ఎక్స్పీరియన్స్? లేదు, నా వరకు ఎప్పుడు జరగలేదు. ఇది ఎందుకు అంటే ఇది గురుస్థానం. ఇది నాకు మీరు మనిషిగా రేఖా ప్రకాష్కి మర్యాద ఇవ్వట్ల, నా స్థానానికి మీరు మర్యాద ఇస్తున్నారు. ఎప్పుడు అంతే. మీ కాళ్ళు నేను పట్టుకోవాలి అంటే మీరు గురువు అయి ఉండాలి, లేకపోతే మీ కాళ్ళు నేను ఎందుకు టచ్ చేయాల్సిన అవసరం లేదు. నేను మీకు గురువు స్థానంలో ఉండి మీకు నేను నేర్పిస్తున్నాను. అలాగే నమస్కారానికి ఒక మర్యాద ఉంది. అది ఏంటంటే మేము ఇలాగని పెట్టి కాళ్ళు కొడతాం, ఎందుకంటే భూమాతని కొట్టబోతున్నాం, మేము దానిపైన ఇక మీద గెంతుతాం. ఓకే, ఆవిడని మాటికి మేము తంతాం గనక భూమాతాదేవి నేను మొత్తం 5 పంచభూతాలని డిస్టర్బ్ చేస్తాను. ఇప్పుడు నేను గాలి ఇలా వెళ్తుంటే నేను ఆ గాలిని ఇలా అంటూ ఉంటాను మధ్యలో. సో ఐఎమ్ డిస్టర్బింగ్ ఎవ్రీథింగ్. సో ఆకాశాన్ని భూమిని మమ్మల్ని క్షమించండి అని అడగడమే నమస్కారం. సో అది తెలియక అంటే అది కాదు, దానికి ఒక మర్యాద ఉంది, దానికి ఒక అర్థం ఉంది. ఆ అర్థం ఏంటో సగం మందికి తెలియదు, ఎందుకంటే 10 మంది చేస్తున్నారు కనుక నేను చేయడమే. ఓకే, అంతేగాని దానికి అసలైనది ఏంటంటే నేను ఇక మీదట నిన్ను చేసే ఈ రోజు కానీ లేకపోతే ఈ గంట కానీ నేను నిన్ను తొక్కుతాను. భూమాతని మనం డాన్స్ చేస్తూ తొక్కుతాం, అలాగే చేతులు కాళ్ళు ఆడించేస్తూ ఉంటాం, ఎగురుతాం. సో మనం ప్రకృతిని డిస్టర్బ్ చేస్తున్నాం. మీ అందరినీ డిస్టర్బ్ చేస్తున్నాను కనుక నువ్వు సాక్షిగా మమ్మల్ని క్షమాపణ చెయ్యి అనేదే నమస్కారానికి అర్థం. వావ్, ఇప్పుడు అసలు పెట్టేవాళ్ళు ఉన్నారా? అసలు తెలిస్తేనేగా పెట్టడానికి. ఓకే, దీని అర్థం తెలిస్తే పెడతాను. స్టైల్గా ఈ మధ్య రావడం ఇలా అనడం అంటే ఓకే, అలాగేంటి చేయండి. గురువుకి కాళ్ళ నమస్కారం నాకు కాదు, నేనేంటి వీడికి పెట్టేది అనుకుంటా రాదు, విద్య రాదు. అది చిన్నవాడు అయి ఉండొచ్చు, పెద్దవాడు అయి ఉండొచ్చు. ఆ ప్రస్తుతం ఆ బిట్టుకి నీకు నేర్పించే ఒక గురువు. ఇప్పటికి ఏ సాంగ్ స్టార్ట్ అయినా ఫస్ట్ మీరు కన్ఫామ్గా చేస్తాం, కన్ఫామ్. అది చేయకుండా స్టార్ట్ చేయం, నమస్కారం పెట్టకుండా స్టార్ట్ చేయం. హిందీలో బాగా ఫాలో అవుతారా మాస్టర్? అందరూ ఫాలో అవుతారు. ఓకే, ఒకవేళ వాళ్ళకి నమస్కారం పెట్టడం కాబట్టి డైరెక్ట్గా వచ్చి కాలు పట్టేసుకుంటారు. మీరే కదా నేర్పిస్తారు, మీరే క్షమించండి, మమ్మల్ని మీరే నేర్పించండి అంటారు. ఓకే, అంతే. అంతేగాని వీడికేంటి నేను అన్నం పెట్టేది, వాడికన్నా నాకు బాగా తెలుసు. ఈ మధ్య ఈ స్టైల్స్ ఎక్కువైపోయాయి కనుక, పైగా ఆ కొరియోగ్రాఫర్స్ ఆ హీరోస్ తోటి ఉండే సంబంధాలకి ఫ్రెండ్షిప్ అవ్వడం. సో చెప్పడం ఏంటంటే ఫ్రెండ్షిప్ వేరే, వర్క్ వేరే. మీరు రెండింటిని కలపకూడదు. సో నాకు సల్మాన్ చాలా క్లోజ్ ఫ్రెండ్, అందుకోసం నా పాటలో వాడికి డాన్స్ లేకుండా వాడి ఫ్రెండ్ అని వాడిని తీసేయగలనా? చండాలంగా తీయగలనా? నా ప్రొఫెషన్ అది, నేను కరెక్ట్గా చెయ్యాలి. సల్మాన్ కదా, ఓకే వద్దులే అని చేయలేముగా. సల్మాన్ని బతిమిలాడో, సల్మాన్ని తిట్టో, లేకపోతే సల్మాన్ని రూమ్లోకి తీసుకెళ్ళి మాట్లాడో చేయించడం నా ధర్మం. సగం చేయను అంటాడు, ముజనే అనే కర్తం. సో అది బతిమిలాడో బుజ్జగించో, అది ఆ టైంకి ఆ మూడుని బట్టి ఎలా ఉంది దాన్ని సరిదిద్దుకుని చేయించడమే నా పని. ఎందుకంటే అక్కడ నా పేరు ఉంది. ఎట్లా అలా ఫ్రెండ్లీగా ఉంటారా? మూమెంట్ సరిగా రాకపోతే చాలా ఫ్రెండ్లీ, తిట్టేస్తారా? చాలా ఫ్రెండ్లీ. నార్త్ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ. నార్త్కి సౌత్కి నాకు తెలిసిన తేడా, సౌత్ ఈజ్ నాట్ వెరీ ఫ్రెండ్లీ నేనున్న టైంలో. అవునా? ఇప్పుడు గురించి నాకు తెలియదు. ఓకే, నార్త్ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ. ఏ విషయాలు? వెరీ ఫ్రెండ్లీ అండి, చాలా ఫ్రెండ్లీ. వాళ్ళు మమ్మల్ని ఈజ్ చేస్తారు, సౌత్లో ఈజ్ చేయరు నేను చూసినంత వరకు. మేబీ జనరేషన్ హాస్ బీన్ చేంజ్డ్ లాట్. సో ఇప్పుడు మేబీ అందరూ ఫ్రెండ్లీగా ఉండొచ్చు, అప్పుడు ఫ్రెండ్షిప్ అనేది లేదు. ఇప్పుడు సౌత్లో అంటే ఎస్పెషల్లీ ఐఎమ్ ఆస్కింగ్ తెలుగు మూమెంట్స్ కానీ మీకు తెలిసిపోయింది యాజ్ ఏ కొరియోగ్రాఫర్గా అసలుకి
ఇట్నే పట్టేస్తారు. బాగా చాలా అద్భుతంగా చేస్తున్నాడు. రిథం పక్క పడుతుంది అనిపించిన, బాడీ ఫ్లెక్సిబుల్ గా బాగుంది అనిపించిన హీరో అంటే. మాకు బాగా ఫస్ట్ తెలిసినప్పుడు నాగేశ్వరరావు గారు, మీరు ఏం చెప్పినా చేసేస్తారు. ఓకే, ఆయనతో ఎస్సులో మాకు ఎప్పుడు ప్రాబ్లం అనేది రాలే. మీరు ఏం చెప్పనే చేస్తారు. బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్ అండ్ వెరీ ఎనర్జెటిక్ పర్సన్. ఓకే, నాకు వేరే అనుకోండి, క్వైట్ ఆపోజిట్. నాగ్ గారు తర్వాత 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 అంటే ఐ మీన్ టు సే మేబీ లాస్ట్ 20 years హీ స్టెప్డ్ ఇన్ టు హిస్ ఫాదర్ షూస్. అంటే కొంచెం ఎనర్జెటిక్గా చేయడం. ఫస్ట్ బిగినింగ్ లో అంతా ఎనర్జెటిక్ గానే చేసేవాడే కాదు. అయ్యో ఏంటి ఇంత ఎనర్జీయా ఇలాగా అంటే ఈజ్ వెరీ షై పర్సన్. ఇవన్నీ మీరే తీసుకొచ్చింది? అదే ఆ టైంలో నుంచే ఉన్నాయి. ఆ ఎరాక స్టైల్ చేంజ్ అవుతూ వస్తుంది. యూ హ్యావ్ టు ఫాలో ద స్టైల్. నెక్స్ట్ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, ఎనీ వన్ మెమరబుల్ మూమెంట్ విత్ చిరంజీవి గారు అంటే ఏమని చెప్తారు? చిరంజీవి గారు అంతే అండి. ఆయన మీరు ఏం చెప్పినా ఆయన చేసేస్తారు. ఆయనకేమి ఇది రాలేదు ఇది మార్చాలి అనే లేనే లేదు. బాలయ్య గారు అంతే, ఆయనకి ఏమీ మార్చక్కర్లేదు. పైగా ఆయన మా గురువు గారి స్టూడెంట్. నేను వెంపటి సత్యం గారి స్టూడెంట్ని. మీరా? అవును. ఓకే. ఆయన దగ్గర ఆయన బాలయ్య గారు కూడా నేర్చుకున్నారు. సో బాలయ్య గారికి కానీ చిరంజీవి గారి ఆయన వాళ్ళందరికీ ఎప్పుడు అసలు ఏ మూమెంట్లో మార్చాల్సిన అవసరం రాలేదు. వెరీ గుడ్ డాన్స్. ఇద్దరులో ఎవరు బాగా చేసేవాళ్ళు మాస్టర్ అప్పుల్లో? ఇద్దరు బాగా చేసేవాళ్ళు అండి. అదంతా ఏమీ లేదు. ఆయనది ఒక స్టైల్, ఎందు ఒక స్టైల్ అనుకోండి. స్టైల్ డిఫరెన్స్ అంతేగాని మూమెంట్స్ అన్ని ఏం చెప్పినా చేసేస్తారు. అదే అన్నాను కదా, మీ బాడీ లాంగ్వేజ్ ని బట్టి కంపోజ్ చేస్తే బాగుంటుంది. ఓకే. సో ఆ బాడీలు కొన్ని బాడీలు కొన్ని మూమెంట్స్ బాగా సూట్ అవుతాయి. సో ఫస్ట్ యాజ్ అ కొరియోగ్రాఫర్ మీకు అర్థం చేసుకోవాలి ఆయన బాడీ లాంగ్వేజ్ ఏంటి అని. ఇప్పుడు ప్రభుదేవాన్ని తీసుకెళ్ళి నేను సల్మాన్ ఖాన్కి ఇస్తే ఎలా ఉంటుందండి? అవుతుందా? ఎందుకని? చెయ్యొచ్చుగా. సో చెయ్యకూడదు, బాగుండదు. అది ప్రభుదేవాకే బాగుంటుంది. ఇప్పుడున్న హీరోలలో బాగా చేస్తున్నాడు ఈ అబ్బాయి అనిపించింది ఎప్పుడన్నా చూసినప్పుడు అనిపిస్తుంది కదా? లైక్ లేలేనే ఇప్పుడు అందరండి జూనియర్ ఎన్టీఆర్ బ్రహ్మాండంగా చేసేస్తున్నారు, మన అల్లు గారు బ్రహ్మాండంగా చేసేస్తున్నారు. అమ్మో అద్దరు కొట్టేస్తున్నారు. చరణ్ గారు అమ్మో ఓకే సూపర్ గా చేసేస్తున్నారు. డెఫినెట్లీ ద బెస్ట్ డాన్సెస్. పుష్ప చూసారా? పుష్ప ఇంకా చూడలేదండి, చూడాలి. ఓకే. సో రీసెంట్ గా చూసిన తెలుగు పిక్చర్ అంటే? ఓకే. యంగ్ హీరోస్ తో మనం వర్క్ చేయాలి అనిపిస్తుంటది ఎప్పుడన్నా? అందరితో వర్క్ చేయాలండి, చేయకుండా ఎట్లాగా? అయ్యో చేయాలి, అందరితో చేయాలి, చేస్తానే కదా ఒక బ్యూటీ. ఓకే. ఎన్నో వేల పాటలు చేశారు మాస్టర్. చెప్పాలంటే మాటలు సరిపోవు, ఒక రోజు కూడా సరిపోదు మీ గురించి, మీ పాటల గురించి, మీ ప్రయాణం గురించి తెలుసుకోవాలి అనుకుంటే. బట్ ఇంత జర్నీలో నేర్చుకునేవి చాలా ఉంటాయి, నేర్చుకునేవి కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు వచ్చే కొత్త కొరియోగ్రాఫర్స్, లేడీ కొరియోగ్రాఫర్స్ కి ఎస్పెషల్ ఏం చెప్తారు అసలు? నేను యాక్చువల్ గా ఇప్పటి వరకు ఎవరిని చూడలేదండి లేడీస్ కొరియోగ్రాఫర్, చూడలేదు. తమిళ్లో ఉన్నారు, తెలుగులో నేను ఎవరిని చూడలేదు. తమిళ్లో చాలా మంది ఆపర్చునిటీస్ రావట్లేదు అని చెప్పుకోవచ్చా కొత్తగా వచ్చే వాళ్ళకి, అమ్మాయిలకి? లేకపోతే ఆపర్చునిటీ వచ్చే టైంకి ఇలాంటి ఏదో ఒకటి పెట్టుకునేది, అది రచ్చ చేసుకునేది, అలాంటి దానివల్ల ఏమన్నా ఆగుతుందా అనేది కొంత ఉంది. ఇప్పుడు అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది కదా మాస్టర్. అప్పట్లో కొరియోగ్రాఫర్ లేడీయా జెంట్ అని చోటు ఒక గౌరవం ఉంటుంది, ఇప్పుడు కంప్లీట్గా పోయింది. హీరోకి కూడా భయం వేస్తుంది అనమాట. ఒక అమ్మాయికి ఆపర్చునిటీ ఇచ్చాము అంటే ఇచ్చిన దాకా బాగుంటుంది, తర్వాత ఏదో ఒక పెంట వద్దు మనకి అనే స్థాయికి తీసుకొచ్చింది వీళ్ళే అంటే ఏకీభవిస్తారా మీరు? తీసుకొచ్చేసిన తర్వాత ఆలోచించడం ఎందుకు ఇంకా? ఎందుకంటే వేల మీద లెక్కేసుకోవచ్చు లేడీ కొరియోగ్రాఫర్స్. ఇక్కడ తారా మాస్టరు, రేఖా ప్రకాష్ మాస్టరు, తమిళ్లో సరోజ, బృందా మాస్టర్ గారు చేశారు, సిస్టర్ కళా మాస్టర్ గారు, చాలా మంది ఉన్నారు. తెలుగు శాంతి మాస్టర్ అన్న కాడు ఉంది, శాంతి కుమార్ బాగా ఎదిగిన వాళ్ళు నేను చెప్తున్నా. శాంతి కుమార్ మలయాళంలో బ్రహ్మాండంగా నంబర్ 1 కొరియోగ్రాఫర్. ఒక 5-6 అంతే ఉన్నారు, చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు. కానీ అదే మళ్ళీ చెప్పడం, ఆ ఫోకస్ ఉండాలి, ఆ పట్టుదల ఉండాలి, ఉంటేనే అన్ని కాకపోతే కష్టం.